వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో దేవుడు చెప్తున్న మాట. ఐ హ్యావ్ ఓపెన్డ్ ద డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ నో మ్యాన్ క్యాన్ షట్. తలుపులు, బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని, ఎంత తలుపు దాడుతున్నా తీయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇంతకు ముందు కాలంలో అయితే లాక్స్ ఉండేవి కాబట్టి ఇంట్లో ఉన్నారో లేదో తెలిసిపోయేది, తాళపు అది ఉండేది, లాక్ ఉంటే అర్థమయ్యేది. ఇప్పుడు డోర్స్ అన్ని నాబ్స్ ఉంటున్నాయి, అవి లాక్డా కాదా కూడా మనకు తెలియదు వాళ్ళు వచ్చే వరకు. అలాంటి తలుపుల దగ్గర వెళ్ళి నిలబడితే బెల్ ఎంత కొట్టినా, ఫోన్ ఒకవేళ వాళ్ళు ఎత్తకపోతే, తలుపు ఎంత కొట్టినా వాళ్ళు ఒకవేళ తీయట్లేదు అనుకోండి, మనకు ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు తెరుస్తారు ద్వారము? ఇంత దూరం వచ్చాను, ఇంత ప్రయాసపడి వచ్చాను, వీళ్ళని కలవాలని వచ్చాను, చూడాలని వచ్చాను, తలుపు తెరవట్లేదే. కొన్నిసార్లు జీవితంలో మూయబడిన ద్వారాలు ఎదుట మనం నిలబడి బాధపడతా ఉంటాం. ఏదన్నా ద్వారం మూయబడితే, ఈ ద్వారం మూయబడింది ఏంటి, నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నా, ఎంత నిరీక్షణ పెట్టుకున్నా, వై డిడ్ గాడ్ క్లోజ్ దిస్ డోర్? నేను ఇదే అనుకున్నానే, దేవుడు ఈ ద్వారం తెరుస్తాడు అనుకున్నానే, ఇది తెరవలేదే దేవుడు అని బాధపడిపోతూ ఉంటామండి చాలాసార్లు. మూయబడిన ద్వారం ఎదుట నిలబడిపోయి నీరు గారిపోతూ ఉంటాం. ఇంకా మేబీ దిస్ ఇస్ ద ఎండ్, ఇంకా ముందుకు సాగదేమో అని ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును. దేవుడు ద్వారం తెరిస్తే మనుషులు ఎవ్వరు ఆ ద్వారాన్ని మూయలేరు. దేవుడు ద్వారం మూస్తే ఏ మనిషి కూడా ఆ ద్వారాన్ని. మేము కెంటకీ అనే రాష్ట్రంలో నోవాస్ ఆర్క్, నోవాహు కట్టిన ఆ ఓడ యొక్క నమూనాను 10 సంవత్సరాలు కష్టపడి కట్టారండి. అక్కడికి వెళ్ళాం రీసెంట్గా, యుఎస్ వెళ్ళినప్పుడు. అక్కడ నోవా ఆర్కున్న ఒకే ఒక్క డోర్, అన్ని జీవులు అదే డోర్లో నుండి లోపలికి వెళ్ళాయి కదా, అదే అన్ని జీవులు ఒక డోర్లో అండి. ఏమో నా వైల్డెస్ట్ ఇమాజినేషన్లో ఐ వాస్ థింకింగ్ నోవాహు వెళ్ళి జంతువులన్నింటినీ కలెక్ట్ చేశాడని నేను అనుకున్నా. మేబీ చిన్నప్పుడు స్టోరీ చదివి మీలో కూడా కొంతమంది అలాగా అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమనుకున్నా అంటే, కట్టడానికి ఎంత కష్టపడ్డాడు, జంతువులు, పక్షులు, పురుగులు, క్రిమికీటకాలు అన్నీ కలెక్ట్ చేయడానికి ఎంత కష్టం. వెస్లీ గారు అన్నారు, జంతువులన్నింటినీ కలెక్ట్ చేయలేదు నాన్న, దేవుడు పంపించాడు అవన్నిటినీ, కట్టడం నోవాహు బాధ్యత. ఎట్లా వచ్చినాయండి అవి? లైన్కి వచ్చాయి అంతే. లేకపోతే అవన్నిటిని ఎక్కడ వెతుకుతాడండి? ఎంతకాలం వెతుకుతాడు? అర్థమవుతుందండి? ఆ ఏనుగులన్నిటిని వెతికి మీరిద్దరు రండి అంటే అవి వస్తాయా? అంత ఈజీగా అలివి ఎక్కడ వెతకాలి, ఎంతకాలం తిరగాలి, ఏమవును? దేవుడు ఆ జీవరాశులకు ఆజ్ఞాపించడంతే, వెళ్ళండి, రెడీ అయిపోయింది ఓడ, మీరు రెండు వెళ్ళాలంతే. ఏ 2 వెళ్ళాలో కూడా వాటికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి సృష్టికర్త నుండి. యోనాని మింగడానికి చేపకి ఎలాగా ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది, అదే మింగింది, వేరే ఏది వెళ్ళలా మింగలా. ఎగ్జాక్ట్గా అలాగే ఏ పక్షులు వెళ్ళాలి, ఏ జంతువులు, ఏ 2 జంతువులు, ఎన్నో ఉంటాయి, పులులు ఎన్నో ఉంటాయి, సింహాలు ఎన్నో ఉంటాయి, ఎలుగుబంట్లు, ఏ 2 వెళ్ళాలి. 2 మగ వెళ్తే మళ్ళీ కుదరదు, 1 మేల్ అండ్ 1 ఫీమేల్, ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చాక ఆ జంతువులు మళ్ళీ ఉన్నాయి కదా, ఇప్పటికీ ఉన్నాయి. సో గాడ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంత పెద్ద ఓడకు ఒకే ఒక్క ద్వారం దేవుడిచ్చిన నమూనాది, ఓన్లీ 1 డోర్ ఫర్ నోవాస్ ఆర్క్. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డామండి. ఆ ద్వారం దగ్గర నిలబడినప్పుడు మీకు ఆ వీడియో త్వరలో యూట్యూబ్లో పెడతాం, బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతా ఉన్నాం, బట్ వీల్ పోస్ట్ దట్ వీడియో ఆన్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. ఆ ద్వారము మీద ఒక మాట రాశారు, ఏమనంటే, ఈ ఓడకి ఒకే ద్వారం ఉన్నట్లు యేసయ్య మనందరికీ హీస్ ద ఓన్లీ డోర్ టు హెవెన్. పరలోక రాజ్యానికి ఏకైక ద్వారము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఓడలోకి వెళ్ళాలన్నా అదే ద్వారం, ఓడలో నుండి బయటకు రావాలన్నా అదే ద్వారం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆశించే వారందరికీ యేసయ్య అన్నారు కదా, నేనే ద్వారమును, ఐ యామ్ ద డోర్, ఓన్లీ త్రూ హిమ్
a person can enter into the kingdom of heaven. పరలోక రాజ్యంలోకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ప్రవేశము కలదు. దేవుడు మన కొరకు ఒక ద్వారము అయిపోయాడు. when God opens doors, no man can shut. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట నిలబడి అనుకుంటున్నారు, మార్గము లేదు, వే లేదు.